వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నాతో పాటు రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, సాధారణంగా మనము పిల్లల్ని తల్లిదండ్రులను కూడా ప్రతి చిన్న విషయానికి బెదిరిస్తూ ఉంటాం. నువ్వు ఇది చేయలేదో నీకు అది కొనీను, లేకుంటే అది పెట్టను, లేదంటే హాస్టల్లో పెట్టేస్తాం. సహజంగా ప్రతి ఒక్కరూ అనే మాటే. దీనివల్ల వాళ్ళ మనసులో వేరే రకంగా ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుందా? దాన్ని అడ్వాంటేజ్గా ఏమైనా తీసుకుంటారా రమ్మగారు? ఎలాగైనా తీసుకోవచ్చు. పిల్లల్ని మనం ఏది చేయగలమో ఆ విషయం మీదే బెదిరించాలి చెయ్య. మనం చేయలేని విషయాల మీద బెదిరించకూడదు. ఓకే. కొంతమంది పిల్లలు దాన్ని సీరియస్గా కూడా తీసుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు మరి కొంచెం తక్కువగానే ఉంది, కానీ మా చిన్నప్పుడు నేను అబ్జర్వ్ చేస్తుండేదాన్ని. ఒక 3-4 ఏళ్ళు వచ్చి, అప్పుడైతే 5 ఏళ్ళు వచ్చేదాకా స్కూళ్ళలో చేర్చేవాళ్ళు కాదు. నాకు గుర్తుండి నేను పూర్తిగా 5 years వచ్చాకే ఫస్ట్ క్లాస్లో చేర్చారు. అప్పుడు ఎల్కేజీలు యూకేజీలు అవి లేవు కదా. 5 ఏళ్ళు వచ్చేసినాయి. నేను స్కూల్కి వెళ్ళిన మొదటి రోజు నాకు గుర్తుంది. 5 years నాకు, నేను స్కూల్కి వెళ్ళినప్పుడు. అప్పటి రోజుల్లో అదే పద్ధతి ఉండేది. ఈవెన్ మీ ఏజ్లో కూడా మీకు కూడా ఎల్కేజీలు అవి ఏమీ లేవు. ఏ 4వ ఏటో బళ్ళో వేస్తూ ఉండేవాళ్ళు. ఆ బళ్ళోకి వెళ్తే మొదటి రోజు చాలామంది పిల్లలు, అంతమంది పిల్లల్ని చూసి నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అయితే మా ఇంట్లో బెదిరింపు జరగలేదు. ఇది అల్లరి చేస్తుంది, దీన్ని బళ్ళో వేసేయాలి, బళ్ళో వేస్తే రోగం కుదురుతుంది, ఇలాంటి మాటలు మా చిన్నప్పుడు వింటుండేవాళ్ళం. కొన్ని కథలు కూడా ఉండేవి. ఆ కథల్లో పాపం హాయిగా ఆడుకుంటున్నాడు, రేపు బళ్ళోకి వెళ్ళాక వీడి సంగతి ఉంటుంది అని అలా చుట్టుపక్కల వాళ్ళందరూ పిల్లని చూసి జాలిపడ్డాం. స్కూల్ అని బెదిరించేవారు, ఇప్పుడు మేమేంటి హాస్టల్ అని బెదిరిస్తున్నాం. అదే ఈ బడి బెదిరింపు. ఆ బడి బెదిరింపు అప్పుడప్పుడు విని విని పిల్లలకి ఆ స్కూల్ అంటే ఒక విపరీతమైన భయము, కంగారు కలిగేవి. ఏడ్చి శోకాలు పెట్టేవాళ్ళు బళ్ళోకి వెళ్ళటానికి. వెళ్ళాక బాగానే ఉండేవాళ్ళు. మళ్ళీ రేపొద్దున మళ్ళీ స్టార్ట్. బళ్ళోకి వెళ్ళడం అనగానే ఏడవడం, నిద్ర లేవకుండా ఉండటం, స్నానాలు చేయకపోవటం, ఏడ్చుకుంటూ దేవుడా అని వెళ్ళడము, అవి ఉండేవి పాత రోజులు. బెదిరించేవాళ్ళు. సరే కొన్నాళ్ళకి ఎలాగో, అసలు మాస్టర్ అంటే ఎంత భయంగా ఉండేదో. కొంతమంది, నాకు ఆ భయం ఏం లేదు, నేను ఎక్కువ గుంపులు జనాల మధ్యలో పెరిగాను. స్కూల్ కూడా నాకు ఇంట్రెస్టింగ్గానే అనిపించేది. దానితో మాకు కంపెనీ ఉండేది, మేము 2-3 కలిసి వెళ్ళేవాళ్ళం మా ఇంట్లో ఇంచే. నాతో పాటే వాళ్ళును, కాబట్టి అలా అనిపించలే. అప్పుడు మాత్రం నేను చాలా మందిని అబ్జర్వ్ చేసేదాన్ని. బడి అనేది ఒక బెదిరింపు పదం కింద ఉండేది పాతకాలంలో. ఇప్పుడు బడే ఉంది, చంటాడికి ఇంకా పాలన్నా వదలని పసిగుడ్డునే మనం స్కూళ్ళల్లో వేసేస్తాం. 2:30కే నర్సరీలో పడేస్తాం. వాడు ఏలో బీలో స్టాండింగ్ లైన్లో స్లీపింగ్ లైన్ ఏదో ఒకటి తస్తూ బతుకుతూ పాపం పిచ్చి పిల్లలు నేర్చుకుంటారు. ఇంకో దారి లేదు. పైగా ఏంటంటే బోన్లో జంతువుల్ని, పులుల్ని, వాటిని జంతువు అనకూడదు, పులుల్ని సింహాల్ని బంధించినట్టుగా ఈ చిన్న రూమ్స్లో పిల్లల్ని బంధించి ఉంచి మధ్యాహ్నం దాకా, తర్వాత విహంగాల అమ్మయ్య గుట్లోంచి బయటపడ్డాను రా దేవుడా పంజరంలోంచి అని పక్షుల్లాగా బయటికి పరిగెత్తుకునే పరిస్థితిని చేశాం మనం. వాడికి పూర్తిగా వికాసం వచ్చాక స్కూల్లో చేర్చే విధానం ఇప్పుడు లేదు. ఓకే. ముందే చేర్చేస్తాం, మెల్లిగా అలవాటు పడుతున్నారు. ఒక 4-5 ఏళ్ళు వచ్చాక పిల్లలు అల్లరి చేస్తుంటే హాస్టల్లో పెట్టేస్తామని బెదిరింపు ఫ్రీక్వెంట్గా వినపడుతుంది. ఇప్పుడు మా వాడిని హాస్టల్లో పెట్టేద్దాం అనుకుంటామని కొంతమంది మెసేజ్లు కూడా పెడుతుంటారు. పిల్లలు బాగా చదవట్లేదండి, హాస్టల్లో పెట్టదలుచుకున్నాను. హాస్టల్లో బాగా చదివేస్తారని వీళ్ళు ఎలా అనుకుంటారో నాకు అర్థం కాదు. నాకు అర్థమే కాదు. ఏదో అంటే మనము ఆ ప్రెషర్ తీసుకోక్కర్లేదు అంతే. ఇప్పుడు పల్లెటూళ్ళలో పేరెంట్స్ ఉన్నారనుకోండి, చదువు సంధ్య లేదు, వాళ్ళకి పెద్దగా చదువులు లేవు, వాళ్ళ ఊళ్ళో పెద్ద ఎడ్యుకేషన్ లేదు, వీళ్ళు పిల్లల్ని బాగా చదివించి పైకి తీసుకురావాలనే ఉద్దేశం ఉంటుంది. వాళ్ళకి తప్పనిసరి హాస్టల్లో పెట్టాలి. అమ్మ మాట వింటలేదనో, అమ్మ మాట పిల్లాడు వింటలేదనో, అల్లరి ఎక్కువ చేస్తున్నాడనో, తండ్రి తాలూకు సర్వేలెన్స్ లేదనో పిల్లల్ని హాస్టల్లో పెట్టడం ఏమంత తెలివిగల పని కాదని అనిపిస్తుంది నాకు. కాకపోతే పెట్టండి, దాన్ని బెదిరించడం ఎందుకు? బెదిరించేసరికల్లా తెనాలి రామలింగడి పిల్లిలాగా అవుతారు పిల్లలు. దాని మీద భయపడుతూ ఉంటారు, దాని మీద టెన్షన్ డెవలప్ అవుతుంది. పైగా ఈ బెదిరింపు చర్యకి పాల్పడి నీకు శాస్తి చేస్తాము, నువ్వు అల్లరి చేస్తున్నావు, మేము హాస్టల్లో పెట్టి నీ రోగం కుదురుస్తాము అనే మాట గనక మనం పిల్లల మనసుల్లో ఏర్పరిచామా, వాడు పెద్ద అయ్యాక ఈ వాక్యాలు మర్చిపోడు. మీరు మమ్మల్ని హాస్టల్లో చేర్చారు, నేను నిన్ను ఓల్డేజ్ హోమ్లో చేరుస్తాను అంటాడు. ప్రతివాడు అనడమ్మా, ప్రతివాడు అంటాడని నేను అనకూడదు. కొద్దిమంది ఖచ్చితంగా అంటారు. మీరు చేసిందే, మీరేం చేశారు, నేను కూడా అదే చేస్తున్నాను. అయితే ఈ తెనాలి రామలింగడి పిల్లి కథ చెప్తాను చూడండి. పిల్లల్ని ఇలా బెదిరించటం ఎలా ఉంటుంది అని. ఇప్పుడు మన పిల్లలు మన ఇంట్లో కాకపోతే ఎక్కడ ఫ్రీగా ఉంటారు? వాడు అల్లరి చేస్తున్నాడు, వాడికి అంత అల్లరి ఎలా వస్తుంది జయ? మొదట మనం ఒప్పుకుంటేనా? ఇప్పుడు ఈ మధ్య దీని మీద మనకు వచ్చిన చాలా మెసేజ్ల గురించి 2-3 సంగతులు ఇప్పుడు చెప్తాను మీకు. నేను అన్నీ చదువుతూనే ఉంటాను, ఏమిటి జనాలు ఎలా ఉన్నారు, ఏమనుకుంటున్నారు అని. మా పాప ఫోన్లో రైమ్స్ పెడితే కానీ అన్నం తిందమ్మా, ఏం చెయ్యాలి అని అడుగుతుంది.
ఒక అమ్మాయి, మానిపించలేకపోతున్నానని. మానిపించలేని అలవాటు పాపాయి దానంతటా అది చేసుకుందా తల్లి? లేదు. మొదట మీరు అలవాటు చేశారు. ఫోన్ చేతికిచ్చి ఎలాగోలాగా 4 ముద్దలు పెట్టడం మొదట చేయించారు. ఒక 10 రోజులు, 15 రోజులు, నెల అయింది, 2 నెలలు అయింది, ఇంకా ఫోనుకి అడిక్ట్ అయింది పిల్ల. అవును. ఇప్పుడు మాన్పటం కష్టం. మొదట అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది? మనం చేయబట్టి. ఒకటి, అక్కడి నుంచి మా పిల్లాడు జంక్ ఫుడ్ ఇష్టపడుతున్నాడు. పిల్లవాడు చాక్లెట్లు, బిస్కెట్లు అవే తింటానంటాడు. వాడు షాప్కి వెళ్ళి కొనుక్కున్నాడా? మొదట చాక్లెట్లు, బిస్కెట్లు ఎవరు వాడికి అలవాటు చేశారు? మనమే కదా. కాబట్టి కనీసం తర్వాత వచ్చే పిల్లలనైనా లేదా ప్రస్తుతం చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళకైనా మీరు ఇలా మాన్పాలనుకునే అలవాటుని చెయ్యొద్దండి మొదట. ఇది ఎలా అంటే తాగుబోతనము, సిగరెట్లు కాల్చడం పెద్దవాళ్ళు చేసే పనులలాగానే చిన్నపిల్లలకి మనం అలవాటు చేస్తాం. మొదట ఏదో సిగరెట్లు మొదలు పెడతారు సరదాగా, తర్వాత మానలేరు. మానలేమని మీకు ముందు తెలియదు, తెలుసు, కానీ మొదలెడతారు. ఈ పిల్లలకి చేసే అలవాట్లు కూడా అలాంటివి. మనం చేయకూడదు, అవి చేయకుండా ఉండటం మంచిది. ఇప్పుడు చాలా అలవాటు ఉంది, దాన్ని మినిమైజ్ చేయండి. ఇదంటే తగ్గించుకుంటూ ఈ వీడియోలో ఈ కథ చెప్పే ముందే ఇది చెప్పాలనుకుంటున్నాను అనమాట. మీకు పెద్ద అలవాటు, పిల్లడికి చాలా అలవాటు ఉంది, దాన్ని మినిమైజ్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి ట్రిక్ నేనే ఎలా చెప్తాను, నేను కాదు, భూప్రపంచంలో ఎవడు మీకు సరిపడా ట్రిక్స్ చెప్పలేరు. మనం ఆలోచించుకోవాలి. మినిమైజ్ చేయడం అంటే ఇప్పుడు 4 పూట్ల ఆహారానికి ఫోన్ ఇవ్వాలనుకుందాం, దాన్ని 3 పూట్లకి కుదించండి. ఒక పూట అట్లా బయటికి తీసుకెళ్ళండి, ఏ చెట్టో మొక్కో చూపించండి, బొమ్మల పుస్తకాలు కొనుక్కురండి. ఒక అమ్మాయి దానికి ఆన్సర్ చెప్పింది, బుక్స్ కొనండి, పుస్తకాలు కొంటే పిల్లలు డైవర్ట్ అవుతారని. అదొక చాలా మంచి ఐడియా. ఆ అమ్మాయిని చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే నేను కూడా అదే చేసేదాన్ని. మా పిల్లలు అన్నాలు తినేటప్పుడు పుస్తకాలు చూస్తూనే అన్నం తినేవాళ్ళు. చిన్నప్పుడు అన్నం తినకపోవటము, చకచకా తినకపోవటము అవి అందరి పిల్లలకి ఉంటాయి. ఎవడో ఒకడు పెట్టంగానే గుట్టుకుమని తినేసేవాళ్ళు. మిగిలిన పిల్లలంతా సతాయిస్తూనే ఉంటారు. ఎందుకంటే వాడి రుచికి సరిపడా మనకు తెలియదు జయ మొదట్లో. అవును. వాళ్ళ రుచి మనకు అర్థం కాదు. ఏదో పెడతాం, మన రుచి మనం వాడికి పెడతాం. వాడి రుచి వాడు తెలుసుకోగలిగి చెప్పగలిగే పరిస్థితి వచ్చేదాకా మనం పెట్టిందే ఏడుస్తూ దక్కిస్తూ తినాలి పిల్లలు పాపం. అంతే కదా. ఒకళ్ళు చకచకా తింటున్నాడంటే వాడు అది రిలీజ్ చేశాడని అర్థం. వాడు తింటలేదంటే నచ్చలేదని మనం అర్థం చేసుకోవాలి. ఇది మంచిది కాబట్టి, నేను ఇదే తిన్నాను కాబట్టి, మా అమ్మ వాళ్ళు ఇదే పెట్టారు కాబట్టి, చుట్టుపక్కల అందరూ ఇదే పెడతారు కాబట్టి నేను అదే పెడతాను అని ఎప్పుడూ అనకూడదు. మన టేస్ట్ పిల్లలకు ఉండకపోవచ్చు, వాడి టేస్ట్ వేరే. ఇంకో పదార్థం ట్రై చేయండి, ఇంకో రకంగా ప్రయత్నించండి. మా పిల్లలు అన్నం తినరు, అందరూ అదే కంప్లైంట్. అన్నం తినరంటే అంత తినరు. ఇంత కూడా తినకపోతే పిల్లడు ఎలా ఉంటాడు? మా వాడు అన్నం తిండంటే నువ్వు ఇంత తినాలనుకుంటున్నావు, వాడు అంత తిండు, ఇంతే తింటాడు, వాడి పరిస్థితి అదే. మరి అలాగే పెట్టాలి. ఎంత తింటే అంతే ఉంటాడు. అంతే మరి, అంతే. మా రెండో అబ్బాయి పెద్దవాడే జయ, తను చాలా తక్కువ తింటాడు, తను తీరది అంతే. మరి ఏం చేస్తాం దానికి? వాళ్ళ తీర లాంటిది అయినప్పుడు వాడు తినే రకందే చూసుకుని పెట్టుకోవాలి. మరి కథ చెప్తాను చూడండి. ఇది శ్రీకృష్ణదేవరాయల నాటి కాలం కథ. ఇది పిల్లలకి చెప్పుకోవచ్చు, సరదాగా ఉంటుంది. ఇందులో నీతిని తల్లులు గ్రహించాలని చెప్తున్నాను అనమాట. అంటే చాలా ఫేవరెట్ కథల్లో ఇదొక కథ. శ్రీకృష్ణదేవరాయల కాలంలో దేశంలో ఆ విజయనగర సామ్రాజ్యంలో ఎలుకలు ఎక్కువైనాయట. ఎలుకలు, పందికొక్కులు అవి పెరిగినాయి. పెరిగేసరికల్లా ఊళ్ళో జనం అంతా ఎలుకలతో చచ్చిపోతున్నాం. ఇప్పుడు మనకి దోమలు పెరిగినాయని కానీ మనం ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు అంటాం కదా. అప్పుడు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని అందరూ గోల పెట్టారు. ఈయన ఏం చేశాడంటే పక్క రాజ్యాలు అక్కడ అన్ని చోట్ల నుంచి, పక్క ఊళ్ళ నుంచి పిల్లి కూనల్ని తెప్పించాడు. పిల్లులుంటే ఎలుకలు పోతాయి కదా, అందుకని పిల్లి కూనలు తెప్పించాడు. యథాశక్తి పెద్ద పిల్లులను కూడా తెప్పించి పిల్లుల సంతతిని వృద్ధి చేయించి అందరికీ, రాజోద్యోగులందరికీ తలా ఒక పిల్లిని ఇచ్చారు. అయినా పిల్లిని ఇచ్చాక రాజుగారు తలుచుకుంటే దెబ్బలకి కొదవేం లేదు కదా, అన్ని ఎన్ని కావాలంటే అన్ని దెబ్బలు పడతాయి చక్కగా. ఈ పిల్లి వచ్చింది, పిల్లిని ముందే అది ఎలుకల్ని ఎలా చంపేస్తుంది? చిట్టిపిల్ల, ఇంత పిల్లికూన, దానికి పాలు పోసి పెంచుకోవాలి. పాలు అందరిళ్లలో ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని రాజుగారు ఏం చేశారంటే తలా ఒక ఆవుని తోలారు గోశాల నుంచి. ఈ మొత్తం రాజోద్యోగులందరికీ ఒక ఆవును పెంచుకోండి, ఈ ఆవును చూసుకోండి, దీని పాలు తీసి ఈ పిల్లికి పోయండి. పిల్లి కొంచెం పెద్దదవుతుంది, తర్వాత అది వేటాడడం నేర్చుకుని ఎలుకల్ని పట్టుకుంటుంది. అప్పుడు దేశంలో ఎలుకలు తగ్గిపోతాయి, ఈ ఊళ్ళో ఎలుకలు తగ్గిపోతాయి అని చెప్పారు. సరే, కొంతకాలం గడిచిన తర్వాత రాజుగారికి ఓ రోజు గుర్తొచ్చింది. పెద్దగా ఎలుకల గురించి ఎవరు అడగటం లేదు అని చెప్పటం లేదు. అంటే ఎలుకలు బాగా తగ్గాయి అనమాట. మనం అందరికీ పిల్లుల్ని సప్లై చేశాం కదా, ఈ పిల్లి కూనల్ని పక్క రాజ్యాల నుంచి తెప్పించారని చెప్పాం. అవి ఎలా ఉన్నాయో చూద్దాం అనుకుని మీరందరూ మీ పిల్లుల్ని తీసుకొచ్చి చూపించండి అన్నారు. అయితే అప్పుడు సరే అందరూ పిల్లుల్ని తీసుకొచ్చారు. ఒక్కోళ్ళ పిల్లి లడ్డులాగా నున్నగా చక్కగా బాగున్నాయట. సరే, మన తెనాలి రామలింగ గారి పిల్లిని తీసుకొచ్చారు. అది బక్క చిక్కిపోయి ఉసూరు మియాలాగా ఉంది. రాజుగారు అడిగారు, ఏమిటో
మీ పిల్లి ఇలా సన్నగా ఉంది, వీళ్ళందరి పిల్లలు శుభ్రంగా బాగా నున్నగా Strong గా బలిసి ఉన్నాయి. బ్రహ్మాండంగా ఉన్నాయి, ఈ పిల్ల ఎందుకు ఇలా ఉంది అంటే ఏమో ప్రభు అది ఎందుకు అలా ఉందో తెలీదు పాపం, అంటే దాని జన్మతః దాని రకం అది అయ్యి ఉంటుంది అంటే పాలు అవి పోస్తున్నావా అని అడిగారు. పాలు తాగదు ప్రభు ఈ పిల్లి, ఎందుకనో పాలు తాగదు, ఇది పాలు తాగట్లేదు అంటే పిల్లి పాలు తాగకుండా ఎలా ఉంటుంది, దానికి ఆకలేదు, ఆకలేస్తుంది, ఏదో కాసినైనా తాగాలి, తాగదండి ఇది, నేను మొదటి నుంచి పెట్టి చూశాను, ఏం చేస్తాం సరే మీరేదో ఆవును తోలేరు మహానుభావులు, పాలున్నాయి కదా అని మేమే తాగేస్తున్నాము, దాంతో ఇది ఎప్పుడైనా ఒక ఎలుకని పట్టుకుని ఏదో తిని అంత మాత్రం బతికుంది అంటే పాలు పోయకపోయినా పిల్లి బతికే ఉంది, దాని శక్తి మేరకు ఏదో చిన్నగా చేసి కాస్త తింటూ కాస్త ఒక చిన్న ఎలుకని సంపాదిస్తుంది, పాలు కూడా తాగితే బలంగా ఉండి పెద్ద పెద్ద ఎలుకల్ని పట్టుకునేది, పాలు లేవు పాపాలు లేవు దానికి. సరే ఏమైంది, ఈ రాజుగారికి డౌట్ వచ్చింది, తెనాలి రామలింగడి దగ్గర ఏదో ఉంది, ఈ పిల్లికి ఏమైంది దీనికి, పాలు తాకపోవటం ఏంటి, దీనికి నోట్లో ఏదైనా ప్రాబ్లం ఉందని ఈ పశు వైద్యశాలలు ఉన్నాయి, అప్పటి కూడా మరి జంతువులు ఉన్నాయి కదా, ఆవులు గేదెలు గొర్రెలు మేకలు ఉండేవి, వాటి కోసం వైద్యులు కూడా ఉండేవాళ్ళు, ఆయుర్వేద వైద్యమే ఇంగ్లీష్ వైద్యం కాదు, ఈ ఆయుర్వేద పశు వైద్యుడిని కేకేశారు, ఈ పిల్లి సంగతి చూడండి అని చెప్పి. సరే ఆ పిల్లికి పాలు తెచ్చి పెట్టారు ముందు, ఆ పిల్లి పాల వాసన చూసి నాకెందుకు అని తల పక్క తిప్పుకుని కూర్చుంది, పంచదార వేశారు అయినా అంతే, వాళ్ళకి బూస్టులు బోర్నవీటాలు లేవు, తేనె వేశారు ఇంకేమిటో వేశారు, అతి మధురం వేశారు, ఏ వాసనైనా వాసన చూస్తుంది కానీ ముట్టుకోదు, కామ్గా కూర్చుంటుంది. సో ఇది ఏదో ఉందని చెప్పి ఇక డాక్టర్ని మీరు సీరియస్గా చూడాల్సిందేనన్నారు. ఆయన పిల్లిని పట్టుకున్నాడు, దగ్గర తీసుకున్నాడు, దాన్ని నోరు తెరిపించి పాపం దీని గొంతులో ఏదైనా సమస్య ఉండదని నోరు తెరిచేశారు కదా, దాని నాలిక నిండా కాలిపోయిన మచ్చలే కనబడ్డాయి, నాలిక కాలిపోయింది పిల్లికి, అందుకని అది నాలిక కాలుతుందన్న భయంతో ఈ పాల జోలికి రావట్లేదు. ఎలా దీని నాలిక కాలింది, పాలు తాగట్లేదు కదా ఎలా అనేసరికి అప్పుడు ఏం తెలుసుకున్నారంటే ఈ తెనాలి రామలింగడు గారు ఏం చేశాడంటే పిల్లికి కోసం ఆవునిచ్చారు, ఆవు బ్రహ్మాండంగా పాలిస్తుంది, పిల్లికి లీటర్ల కొద్దీ పాలు పోసేసి దాన్ని బలిపిస్తే ఎట్లా, అది మెల్లగా ఎట్లా మెల్లగా ఓ ఎలుకని పట్టుకుని అదే నేర్చుకుని ఎప్పటికో ఒకటి పెరుగుతుంది, పెరగకపోతే మానేస్తుంది, మందేం పోయింది, చుట్టుపక్కల ఇళ్లలో పిల్లులు ఉన్నాయి, మీ పక్కింట్లో ఎలుకలు అయిపోయాక ఆ పిల్లి మన ఇంట్లోకి రాకుండా ఉంటుంది, మన ఇంట్లో ఎలుకని కూడా అదే పట్టుకుంటుంది, ఇది పట్టుకోకపోతే ఏమైందని మొదటి రోజున ఏం చేశాడంటే వేడి వేడి పాల గిన్నె దాని ముందు పెట్టాడు, అది పాలాసకి నోరు పెట్టేసరికి అలా నోరు కాస్త కాలిపోయింది, మూతి కాలిపోయింది దానికి. ఇక రెండోసారి పాలు పెట్టినా అవి చల్లగా ఉన్న భయం, దానికి భయం, పాల వాసన చూడంగానే అది మూతి కాలుతుందన్న భయంతో అది ఇక పాల జోలికి రాలేదు వాళ్ళ ఇంట్లో. ఎట్లాగొట్లా ఈ పిల్ల ఇవి వాసన కాస్త కొస్తా తిని పెరిగి ఏదో ఒక ఎలుకని పట్టడానికి శక్తి లేదు, చిన్న ఎలుకల్ని పట్టుకుని తింటూ బతికుందనమాట. బతికుండేసరికి రాజుగారి కోపం వచ్చింది, అవురా నువ్వు ఇలా చేసావు, ఈ పిల్లిని నీకు ఇస్తే నువ్వు ఇట్లా చేసావంటే చెప్పాడు తెనాలి రామలింగడు, పనిలేని మంగళవాడు పిల్లి తలని అదేదో చేసేటండి, ఆయనకి పని లేదు, బార్బర్కి పని లేకపోతే ఏం చేస్తాడు, ఏదో ఒక పని చేయాలి ప్రాక్టీస్కి, అందుకని పిల్లిని పట్టుకున్నట్టుగా చేశారు మీరు, రాజ్యంలో ప్రతివాడికి ఓ పిల్లిని ఇస్తే ఎలుకలు అయిపోయాక ఈ పిల్లులు ఇళ్లల్లో పాల మీద పెరుగుల మీద పడతాయండి, అంతే కదా కదా, అందుకని మీరు చేసిందే తప్పు అని రాజుగారికి ఎదురు వడ్డిచ్చాడు. ఈ పిల్లి కొనుల సరిగా ఆల్రెడీ తెచ్చుకున్న సంతతిని ఏం చేస్తారు, ఇదే రకంగా కంటిన్యూ అయిపోయారు. ఇప్పుడు ఈ పిల్లి కథ సరదాగా చెప్పడానికి బాగుంటుంది, మూతి కాలిపోయింది అందుకని పిల్లి పాలు తాగలేదు. మనం ఏం చేస్తాం, స్కూల్ పట్ల బెదిరిస్తాం, ఆ బెదురు ఎప్పటికీ పోదు, హాస్టల్ పట్ల బెదిరిస్తాం, అది పోదు. మా చిన్నప్పుడు జయ అంటే ఇది మరీ పిల్లలకి రిలేటెడ్ థింగ్ కాదు, అమ్మాయిలకి రిలేటెడ్ థింగే, మా ఇంట్లో అలాంటిది జరగలేదు, మేము ఎక్కువ మంది ఆడపిల్లలు ఉండటం వల్ల ఏమో కానీ నేను నా పెళ్ళయ్యాక కూడా మా ఆడపడుచులను అలా అంటాను నాకు తెలుసు, పెళ్ళయ్యాక మీ అత్తారితోటి మేము తిట్లు తినాలి, నీ పెళ్ళయ్యాక వాళ్ళతోటి మేము బాధపడాలి, నువ్వు ఇప్పుడు పని చేసుకోకపోతే ఈ పని నేర్చుకోకపోతే మమ్మల్ని తిడతారు అని పదే పదే చెప్తూ ఉండేవాళ్ళు. అమ్మాయిలకి పని రాకపోతే అత్తారింట్లో ఇబ్బంది పడుతుంది, అమ్మాయికి పని రాకపోతే భావి జీవితం కష్టమవుతుంది, ఈ మాటలు మానేసి అత్తారింటికి వెళ్ళాక నీ రోగం కుదురుతుందని, దాంతో అత్తవారిల్లంటేనే అత్తవారే ఒక శత్రువులుగా భావించే లక్షణం అసలు చిన్నతనం నుంచి పిల్లలకి మనమే అలవాటు చేసేవాళ్ళం. ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు అంతలా అంటలేదేమో మరి, నేను మాత్రం బాగా వినేదాన్ని అలాంటి మాటలు, కథలు చదివేవాళ్ళని. నా చిన్నప్పుడు ఏముంది, నావెల్స్ పత్రికలు అవి ఇవి వస్తుంటే అన్ని కథల్లోనూ ఆడపిల్ల అనగానే అది పని నేర్చుకోవాలి, అదేదో పని నేర్చుకోవాలి, దానికి అవసరం, మనిషికి అవసరం కదా పని నేర్చుకోవడం, అన్నం తింటాం శరీరానికి ఎంత అవసరమో పని నేర్చుకోవడం మనిషికి అంత అవసరం. ఆ మాట మానేసి ఎంతసేపు నువ్వు అత్తారింటికి వెళ్ళాక వాళ్ళు గడ్డి పెడతారు, మాకు గడ్డి పెడతారు, లేదా మమ్మల్ని ఏదో అంటారు, మిమ్మల్ని అంటే అది బతకద్దు,
ఇలాంటి మాటలు మనం ఇది ఒక బెదిరింపు మాట కింద అత్తవారింటికి వెళ్తే ఇప్పుడు ఇబ్బంది లేటెస్ట్ గా అవుతుంది. చిన్న పిల్లలకి ఇప్పుడేమో, డార్క్ రూమ్ లో పెడతాం. చీకటి మీరు వినుంటారు. డాక్టర్ కాదు, డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం. ఒక బెదిరింపు. డాక్టర్ ఒకటి డార్క్ రూమ్ కూడా స్కూళ్ళలో బెదిరించితే 1-2 ఇంజక్షన్ చేయిస్తాము. ఇంజక్షన్ ఒక బెదిరింపు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. ఆ డాక్టర్ని చూడంగానే పిల్లలు బిగుసిపోయి కెవ్వమనిపోయి ఏడ్చి సోకాలు 1-2 కూడా వెళ్ళిపోతారు. భయం వేస్తుంది లోపల. అంటే ఎంత ప్రెషర్ డెవలప్ చేసేస్తాం మనం లోపల, ఎలాంటి ప్రెషర్ వచ్చేసినట్టు. ఇవన్నీ చేయొచ్చా? అయితే పిల్లలు మాట వినరండి, మీకేముంది మీ పిల్లలు పెద్ద అయిపోయారంటావు ఇప్పుడు నువ్వు. నేను నెక్స్ట్ మా పిల్లలు పెరగలేదా జయ? ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు, ముందు చిన్నపిల్లలు కాదా? పోనీ నేను చిన్నపిల్లని కాకుండా సడన్గా నేను ఇంత పెద్ద అయిపోయానా? డింగమని రమారావి అయిపోయాను. నేను అయిపోలేదు, నేను కుట్టిగానే చాలా సంవత్సరాలు ఉన్నాను. ఉన్నాకే కదా ఇంత అయింది. బెదిరింపు గనక చేస్తే దాని పట్ల లేత మనసుల్లో భయం ఏర్పడుతుంది. పోనీ నువ్వు చేయగలిగే చెప్పుకోవాల్సిందేనంటారా? ఉజ్జగింపుగా చెప్పుకోవాల్సిందే. బెదిరింపు దాన్ని బెదిరింపుగా చేసావా, రేపొద్దున అది ఆయుధమయ్యి నీ మీదకి రావచ్చు. మొదటిది. రెండోది, పిల్లలు దాని పట్ల లోపల భయాన్ని పెంపొందించుకుని బాధపడచ్చు. ఈ 2 పనులు చేయకూడదు. మీరు చేయగలిగే బెదిరింపు, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇంజక్షన్ చేయిస్తాను బెదిరించారు అనుకుందాం. నిజంగా చేయిస్తావా? నువ్వు చేయించవు. నువ్వు ఏం చేయగలవు? రాత్రికి నేను అన్నం పెట్టను, నువ్వే తీసుకుని తినాలి, నేను చచ్చినా పెట్టను. ఇలాంటి బెదిరింపులు బెదిరించండి. లేదా నీతో మాట్లాడడం సరే, అదొక రకం. ఆడపిల్లలు అయితే నీ తలని ఎందుకు, నువ్వు నా మాట వింటలేదు, రేపటి నుంచి నీ తల నువ్వు దొబ్బుకో, 2 రోజులు తల దూకుంటే నీకే తెలుస్తుంది. అలాంటివి బెదిరించండి మీరు చేయగలిగేవి. బజార్ తీసుకెళ్ళాను, నేను నీకేం కొనిపెట్టను, అవి మనం చేయగలుగుతాం కదా. ఈ ఇంజక్షన్ చేయించటము, హాస్టల్లో పెట్టి మాయరోగం కుదర్చడము మనం చేయలేము. ఒకవేళ చేస్తే అది ఇబ్బంది అవ్వచ్చు. ఒకవేళ నిజంగా అలాంటి పరిస్థితి వస్తే వీళ్ళు కూడా ఇబ్బంది పడిపోతారు. ముందు నుంచి దాని పట్ల ఒక భయం వస్తుంది, చాలా భయపడతారు. ఇప్పుడు హాస్టల్స్ ఎలా అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ కాలేజెస్ ఎంబీబీఎస్లోను లేకపోతే ఏదైనా పై చదువుల్లోనూ హాస్టల్లో ఉండటం అనేది వాళ్ళంతటి వాళ్ళు లోపల బిల్డప్ చేసుకుంటారు. ఇది అయ్యాక ఇది అక్కడికి వెళ్తాను, నేను ఒక్కడనే ఉండి చదువుకోవాలి. మనం పిల్లల్ని ఎలా చెప్పచ్చు అంటే, ఇట్లా నువ్వు పెద్ద అయ్యాక ఇలా దూరంగా ఉండాల్సి వస్తుంది, నీ పనులు నువ్వు చేసుకోవటం అలవాటు చేసుకో, ఇండిపెండెంట్గా ఉండు అని చెప్పచ్చు. కానీ బెదిరింపుగా మాత్రం చెయ్యొద్దు. తెనాలి రామలింగుడి పిల్లి అయిపోతారు పిల్లలు. పిల్లి కథ చెప్పండి, పిల్లలు మారకుండా చూసుకోండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రమగారు. ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.